ఈ అమ్మాయికి ఎండ తగలగానే ఆ అమ్మాయి ముసలిదానిలా అయిపోతుంది. ఆ పక్కనే ఉన్న డాక్టర్స్ చూసి షాక్ అయిపోతారు. ఏంటి ఈ అమ్మాయి ఇలా అయిపోయిందని. వెంటనే వాళ్ళు రీసెర్చ్ చేయడానికి ఆ అమ్మాయిని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. ఆ అమ్మాయి భయపడిపోయి పరిగెట్టి పారిపోతుంది. వామ్మో! ఏంటి ఇలా వెనక పడ్డారని చెప్పి పరిగెట్టి పారిపోతుంటే ఒక అబ్బాయిని గుద్దేస్తుంది. దాంతో ఆవిడని ఎలాగైనా కాపాడాలని చెప్పి ఆ అబ్బాయి అడ్డుగా నించుంటాడు. దాంతో నర్సులు ఆ అమ్మాయిని చూడలేకపోతారు. ఈవిడ ఎక్కడికి పారిపోయింది? ఈవిడని ఎలాగైనా రీసెర్చ్ చేయాలి. అసలు అలా ఎలా మారిందని చెప్పి అందరూ పరిగెట్టుకుంటూ వస్తారు. కాకపోతే ఆవిడ కనిపించదు. హమ్మయ్య! వీళ్ళనుంచి తప్పించుకున్నానురా దేవుడా అని చెప్పి వెనక్కి తిరుగుతుంది. చూసేసరికి అద్దంలో ఆ అమ్మాయి ముసలావిడలా కనిపిస్తుంది. ఏంటి నా మొహం అంతా ముసలిదానిలా మారిపోయింది. ఏం జరిగింది అని చెప్పి అనుకుంటుంది. మళ్ళీ వాళ్ళు వస్తున్నారని చెప్పి వెంటనే బెడ్ లోపలికి దూరిపోతుంది వాళ్ళకి కనపడకుండా. కాకపోతే నర్సులు వచ్చి చూసేస్తారు. వెంటనే క్లాత్ తీయగానే ఆ అమ్మాయి మళ్ళీ మామూలుగా మారిపోతుంది. దాంతో నర్సులు ఈ కిటికీలో దూకి పారిపోయి ఉంటది ఆవిడ అని చెప్పి వెళ్తారు. అప్పుడు ఆ అమ్మాయికి ఏం జరుగుతుంది ఏమీ అర్థం కాదు. కాకపోతే తర్వాత రోజు ఇంటర్వ్యూ ఉందని చెప్పి తను ఒక పెద్ద కంపెనీకి వెళ్తుంది. వెళ్ళేసరికి ఆ సీఈఓని అక్కడ చూస్తుంది. అతన్ని గుర్తుపడుతున్నానని చెప్పి హే హాయ్ గుర్తున్నానని నేను అనేసరికి అతను పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ ముసలిదానిలా మారిపోతుంది. ఈసారి తన చెయ్యి చూసేసరికి తను ముసలిదానిలా మారిపోతున్నట్టు తనకు అనిపిస్తుంది. లిఫ్ట్ లో వెళ్ళేసరికి తను ముసలిదానిలా మారి పైకి వెళ్తుంది. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా టీనేజ్ అమ్మాయిలు ఉంటారు. అప్పుడు ఈ అమ్మాయిని చూసి చాలా నవ్వుకుంటారు. ఏంటి ముసలావిడ ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చింది. అసలు నిన్నెలా హైర్ చేసుకుంటారు అనుకుంటున్నావు. మమ్మల్ని హైర్ చేసుకోవడానికి కష్టంగా ఉందంటే ఎవరైనా స్కిల్ చూసి హైర్ చేసుకుంటారు కానీ అందాన్ని చూసి హైర్ చేసుకుంటారా అని కోపడుతుంది. అలాగే చెప్పేసరికి ఆ అమ్మాయి కోపం వచ్చి ఆపు ఇంకా అంటుంది. ఇంతలోపే సీఈఓ వాళ్ళు వస్తారు. సీఈఓ వాళ్ళ అమ్మగారు అందరినీ ఇంటర్వ్యూ చేసి ఒక్కొక్కరుగా బయటికి పంపించేస్తూ ఉంటారు. ఏంటి ఎవరికి మంచి స్కిల్ లేదు అని చెప్తారు. అలాగే నా అబ్బాయిని బుట్లో పడేయడానికి వచ్చింటారు వీళ్ళందరూ అనుకుంటారు. అప్పుడే ఈ అమ్మాయి గొడవ పట్టడం చూస్తుంది ఆ సీఈఓ. ఈ జాబ్ కి ముసలావిడ లాంటిదే కరెక్ట్ అని చెప్పి ఆవిడ వెంటనే ఆ అమ్మాయికి హైర్ చేసుకుంటుంది. తర్వాత రోజు తను కంపెనీకి వెళ్తుంది. వీడికెవర్రా బాబు జాబ్ ఇచ్చారు, ఎలాగైనా సరే వీడిని ఉద్యోగులను తీసేయాలని చెప్పి ఆ అమ్మాయి వైరస్ ఎక్కిచ్చేస్తుంది. వెళ్ళి చెక్ చేయి అన్నిట్లో ఎర్రర్ వస్తుంది అని చెప్తుంది. దాంతో ఈ అమ్మాయి వెళ్తుంది. ఈ అమ్మాయి చాలా తెలివైంది. దాంతో ఎర్రర్స్ అన్నిటిని కూడా వెంటనే సాల్వ్ చేసేస్తుంది. ఆ అమ్మాయి షాక్ అయిపోతుంది. ఇదంతా కూడా సీఈఓ చూస్తాడు. సబ్స్క్రైబ్.